ఇంటర్ స్టూడెంట్స్ అందరూ ఎంసెట్ అయితే రాసేశారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే నాకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, కట్ ఆఫ్ ఎంత వరకు ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేలా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంటర్ స్టూడెంట్స్కి బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పరీక్ష టీవీ అనే చెప్తారు. మేము పెడుతున్న కాంటెంట్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ వాళ్ళకి ఎంసెట్ రాసిన వెంటనే మార్క్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి. కానీ అవి మీ ఒరిజినల్ మార్క్స్ కావు. అవి జస్ట్ రా మార్క్స్ అంతే. మీరు రాసిన ఎగ్జామ్కి ఇన్ని మార్క్స్ రావచ్చు అని ఒక ఎస్టిమేషన్ లాంటిది. ఎంసెట్ ఎగ్జామ్ మొత్తం 3 or 4 days ఉంటుంది. ఒక షిఫ్ట్ వాళ్ళకి పేపర్ ఈజీగా వస్తుంది, ఇంకొక షిఫ్ట్ వాళ్ళకి పేపర్ టఫ్గా వస్తుంది. ఇక్కడ మిస్ మ్యాచ్ అవ్వకూడదు అని నార్మలైజేషన్ అనే ఫార్ములా యూజ్ చేసి టీఎస్ వాళ్ళకి మార్క్స్ అండ్ ర్యాంక్స్ని క్యాల్కులేట్ చేస్తారు. మోస్ట్లీ టీఎస్ వాళ్ళు ఎగ్జామ్ టైంలో స్క్రీన్ పైన చూసిన మార్క్స్కి 4 to 6 మార్క్స్ డిఫరెన్స్ అయితే రావచ్చు అంతే. మీకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే టీఎస్ ఎంసెట్ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేసింది. మీకు డిస్ప్లే అయిన మార్క్స్ రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్క్స్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏపీ ఎంసెట్ చూసుకుంటే ఏపీ వాళ్ళకి May 12th నుంచి 18th వరకు ఎంసెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. కానీ ఏపీ వాళ్ళకి స్క్రీన్ పైన మార్క్స్ అయితే డిస్ప్లే అవ్వవు. స్టూడెంట్స్ అందరూ కీ షీట్ రిలీజ్ అయ్యాక మీ మార్క్స్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే తెలంగాణ వాళ్ళకి ఎస్టిమేటెడ్ ర్యాంక్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మీకు ఒకవేళ 80+ మార్క్స్ వచ్చుంటే మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ బిలో 2600 ఉంటుంది. ఇది చాలా మంచి ర్యాంక్. కానీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ స్లైట్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీ మార్క్స్ 70+ వచ్చుంటే మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ అబౌట్ 2600 to 6K వరకు ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ 60+ వచ్చుంటే మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ 6K to 14K ఉంటుంది. అలా కాకుండా మీ మార్క్స్ 50+ వచ్చుంటే మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ 14 to 44K ఉంటుంది. ఒకవేళ మీ మార్క్స్ 45 to 49 వచ్చుంటే మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ 44K to 82K వరకు ఉంటుంది. అలా కాకుండా మీ మార్క్స్ ఒక 40 to 44 మధ్యలో వచ్చుంటే మీ ఎస్టిమేటెడ్ ర్యాంక్ 82K నుంచి 1.35 lakh వరకు ఉంటుంది. ఓవరాల్గా తెలంగాణ ఎంసెట్ ఎస్టిమేషన్ ర్యాంక్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నా, ఒక్కసారి మళ్ళీ మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఎస్టిమేటెడ్ ర్యాంక్స్ చెప్తాను. ఏపీ వాళ్ళకి 75% ర్యాంక్ క్యాలిక్యులేషన్ మీ ఎంసెట్ మార్క్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ రిమైనింగ్ 25% ఏవైతే ఉన్నాయో అవి మీ ఐపీఈ మార్క్స్ పైన డిపెండ్ అవుతుంది. మీరు ఎంసెట్ ఎంత బాగా రాసినా కూడా మీ ఐపీఈ మార్క్స్ తక్కువ ఉంటే మీ ఎంసెట్ ర్యాంక్ తగ్గిపోతుంది. అఫీషియల్గా May 23rd రోజు కీ పేపర్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు 85 to 95 మార్క్స్ వచ్చుంటే మీకు బిలో 5000 ర్యాంక్ వస్తుంది. ఈ ఇయర్ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ర్యాంక్ కొంచెం వేరీ అవ్వచ్చు. అలా కాకుండా మీకు ఒక 70 to 85 మార్క్స్ వచ్చుంటే బిలో 10K ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఒక 60 to 70 మార్క్స్ వరకు వస్తే 10K to 15K మధ్యలో అయితే ఉంటుంది. ఇదంతా కాదు 50 to 60 మార్క్స్ వచ్చుంటే 15K to 40K మధ్యలో అయితే వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్కి 50 to 60 మధ్యలోనే మార్క్స్ వస్తాయి. అలా కాకుండా 40 to 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40,000 నుంచి 1 lakh వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మొత్తం డేటాని నేను ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఈ ఇయర్ లైట్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఏపీ ర్యాంక్స్ అన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నా, ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇది ఓవరాల్గా ఏపీ అండ్ తెలంగాణ మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ డీటెయిల్స్. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.